భారతీయ సినిమా చరిత్రలో ఒక విషాద వార్త. వైవిధ్యానికి మారుపేరుగా నిలిచిన ది గ్రేట్ లెజెండ్ మరియు ప్రముఖ దర్శకుడు భారతీరాజా గారు 84 సంవత్సరాలు ఆయనకి. ఇక ఆయన లేరు. గత కొద్ది కాలంగా వయోభారంతో పాటు తీవ్రమైన లంగ్ ఇన్ఫెక్షన్తో ఆయన బాధపడుతున్నారు. యాక్చువల్లీ 6 నెలల క్రితమే పరిస్థితి సీరియస్ అవ్వడంతో ఆయన్ని చెన్నైలోని ఎంజిఎం హాస్పిటల్లో ఐసీయూలో జాయిన్ చేసి ట్రీట్మెంట్ కూడా అందించారు. ఆ తర్వాత కొంచెం కోలుకోవడంతో డాక్టర్స్ సజెస్ట్ చేసినట్లే చెన్నై నీలంకరైలోని తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ బ్యాడ్ లక్, హెల్త్ మళ్ళీ క్షీణించడంతో ఆయన బుధవారం రోజున తుది శ్వాస విడిచారు. ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్కి రెస్పెక్ట్ ఇస్తూ గవర్నమెంట్ లాంఛనాలతో అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఒకప్పుడు భారతీరాజా సినిమాలు వస్తుందంటే చాలు డిఫరెంట్ సినిమాలు కావాలనుకునే మూవీ లవర్స్ అందరూ కూడా థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. కేవలం డైరెక్టర్గానే కాదు, యాక్టర్గా కూడా ఆయన ఎన్నో సినిమాలు అలరించారు. అసలు ఒక సాధారణ పల్లెటూరు కుర్రోడు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక అన్స్టాపబుల్ లెజెండ్గా ఎలా మారారో, ఆయన సక్సెస్ స్టోరీ ఏంటి అనేది ఈ వీడియో మనం డీటెయిల్డ్గా చూద్దాం. భారతీరాజా గారి అసలు పేరు చిన్నస్వామి. 1941 జూలై 17న తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో ఆయన పుట్టారు. చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలంటే పిచ్చి. ఎలాగైనా ఇండస్ట్రీలో తన మార్క్ చూపించాలని మద్రాసు అంటే చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. అప్పట్లో మద్రాస్ అంటే సౌత్ ఇండియన్ సినిమాలకి మెయిన్ హబ్. అలా ఆయన అక్కడికి వెళ్ళాక పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. కానీ ఆయన పట్టుదల వదలలేదు. కెరియర్ మొదట్లో ఆయన ఒకరి దగ్గర కాదు, మొత్తం 4 డిఫరెంట్ లాంగ్వేజెస్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు. కన్నడ డైరెక్టర్ పుట్టన్న కణగల్, తెలుగు డైరెక్టర్ పి పుల్లయ్య, మలయాళ దర్శకుడు ఎం కృష్ణం నాయర్ అండ్ తమిళ డైరెక్టర్ ఏ జగన్నాథన్, ఇలా 4 దగ్గర అసిస్టెంట్గా, అసోసియేట్గా చేశారు. అందుకేనేమో ఆయనకు డైరెక్షన్ మీద, సినిమా మేకింగ్ మీద ఒక సాలిడ్ గ్రిప్ వచ్చింది. సినిమా అంటే కేవలం సెట్స్, ఫైట్స్, గ్లామర్ మాత్రమే కాదు, రియాలిటీకి దగ్గరగా ఉండాలి అనుకునేవారు భారతీరాజా గారు. అందుకే కమర్షియల్ ఫార్ములాస్ పక్కన పెట్టి ప్యూర్ పల్లెటూరి వాతావరణం బ్యాక్డ్రాప్లో ఆయన తీసిన మొట్టమొదటి సినిమా 11 వయది నిలే, అంటే తెలుగులో 16 ఏళ్ల వయస్సు. కమల్ హాసన్, శ్రీదేవి నటించిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. తీసిన ఫస్ట్ సినిమానే సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాతోనే తమిళ, తెలుగు ఇండస్ట్రీస్ వైవిధ్యమైన సినిమాల వైపు ఆయన పరుగులు తీయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలన్నీ దాదాపు గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా కథలే. పల్లెటూరి అందాలు, అక్కడ ఎమోషన్స్, రిలేషన్స్, ఇవే ఆయన సినిమాల్లో మెయిన్ హైలైట్స్. ఆయన కెరియర్లో ఒక్కో సినిమా ఒక్కొక్క డైమండ్స్తో పోల్చవచ్చు. అంత ప్యూర్ అండ్ క్లాసిక్ కంటెంట్ని ఆయన మనకు అందించారు. మన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ అవ్వడానికి కారణం కూడా మన భారతీరాజా గారే ఎంతో హెల్ప్ చేశారు. భారతీరాజా గారికి ఇండస్ట్రీలో మరో స్పెషల్ నేమ్ ఉంది. ఆయననే టాలెంట్ హంటర్, ది రియల్ స్టార్ మేకర్. ఈ రోజు మనం స్క్రీన్ మీద చూసి మురిసిపోయి ఎంతోమంది గ్రేట్ యాక్ట్రెస్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే. సెకండ్ సినిమాతోనే రాధిక గారిని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులోనే మన టాలీవుడ్ ఫేమస్ కమేడియన్ సుధాకర్ హీరోగా నటించి అక్కడ స్టార్ అయ్యారు. కొత్త జీవితాలు సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి దీని ద్వారానే గ్రేట్ యాక్ట్రెస్ సుహాసిని గారిని కూడా పరిచయం చేశారు. అలాగే రాధా గారిని, తెలుగులో సూపర్ హిట్ అయిన సీతాకోకచిలుక సినిమా ద్వారా ముచ్చర్ల అరుణ గారిని పరిచయం చేశారు. ఆ తర్వాత కరుతమ్మ సినిమాతో మన అందాల నటి మహేశ్వరిని స్క్రీన్కి పరిచయం చేసింది కూడా భారతీరాజా గారే. ఇక రాధిక, సుహాసిని, రాధ, ముచ్చల్ల అరుణ, మహేశ్వరి లాంటి ఎంతో మంది గ్రేట్ యాక్టర్స్ లైఫ్లో ఫస్ట్ బ్రేక్ ఇచ్చి వాళ్ళ లెజెండ్స్ అవ్వడానికి మెయిన్ రీజన్ భారతీరాజా గారే అయ్యారు. అంతేకాదు అతిలోక సుందరి శ్రీదేవి గారిని సోల్వా సావన్ సినిమాతో బాలీవుడ్కి పరిచయం చేసింది కూడా ఈయనే కావడం విశేషం. తమిళంలోనే కాదు, తెలుగులో కూడా భారతీరాజా గారు డైరెక్ట్ చేసిన సినిమాలు హిస్టరీ క్రియేట్ చేశాయి. ఆయన తెలుగులో చేసిన సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్గా నిలిచాయి. ముఖ్యంగా సీతాకోకచిలుక సినిమాకి బెస్ట్ డైరెక్టర్ ప్రతిష్టాత్మక నంది అవార్డును అందుకున్నారు ఈయన. అలాగే బాలకృష్ణ గారి కెరియర్ని మలుపు తిప్పిన మంగమ్మ గారి మనవడు సినిమాకి కథను అందించింది. పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ ప్లే ఇచ్చింది కూడా భారతీరాజా గారే. సినిమా రంగానికి ఆయన చేసిన అన్మ్యాచబుల్ సర్వీసెస్ని రికగ్నైజేషన్ చేస్తూ ఆయనకి భారత ప్రభుత్వం 2004వ సంవత్సరంలోనే ఆయనకు పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. సినిమా పరంగా ఎన్నో సక్సెస్లు చూసిన భారతీరాజా గారు పర్సనల్ లైఫ్లో గత
ఏడాది ఒక బిగ్గెస్ట్ ట్రాజిడీకి గురి అయ్యారు. ఆయన కొడుకు యాక్టర్ మనోజ్ భారతీరాజా 48 సంవత్సరాలు సడన్ గా గుండెపోటుతో చనిపోయారు. కుమారుడి మరణం భారతీరాజా గారిని తీవ్రంగా కుంగదీసింది. ఆ బాధ నుంచి ఆయన కోలుకోలేకపోయారు. రీసెంట్ గా మోహన్ లాల్ గారి తుడురం సినిమాలో భారతీరాజా గారు లాస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద కనిపించారు. భారతీరాజా గారు ఈ రోజు మన మధ్య లేకపోయినా ఆయన మేకింగ్ స్టైల్, ఆయన థాట్స్ ఎప్పటికీ అమరమే. నేటి తరం ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్ కి ఆయన ఒక బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అండ్ రోల్ మోడల్. రియలీ హీఈస్ ఏ ట్రూ లెజెండ్. ఇండస్ట్రీకి భారతీరాజా గారు చేసిన కాంట్రిబ్యూషన్స్ కి రెస్పెక్ట్ ఇస్తూ గవర్నమెంట్ లాంఛనాలతో అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మనందరం కూడా ప్రార్థిద్దాం.